అరే రాడు ఒరే వాడికి వాడని చెప్పండి రా, కొరకొద్దని దాంట్లో ఊదాలరా. వాడు ఊదుడు తప్పించి అన్ని చేస్తున్నాడు ఇట్లా తీసుకో ఇక ఇంటికి తీసుకో కొరకు బాగా. అటు చూడు బే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాం కాదు, ఈడెవడు హెల్మెట్ పెట్టుకొచ్చిండు, కొంపైసి సోల్ఫుల్ నీట్ వేసుకొచ్చిండు మన వీడియోకి. ఐఎమ్ నాట్ సోల్ఫుల్ రా, ఐఎమ్ సాయిఫుల్. ఓ సైఫుల్ నువ్వేంది హెల్మెట్ పెట్టుకొచ్చినావు? కొంపైకి ఒక హెల్మెట్ అనుకొని ఇంకో హెల్మెట్ పెట్టుకున్నావు ఏంది? లేదు లేదు, కరెక్ట్ హెల్మెట్ పెట్టుకున్నా. ఈ రోజు మనం సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ఒక వీడియో చేయబోతున్నాం అన్నమాట. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఈ వీడియో కేవలం మేము ఫన్ కోసం మాత్రమే చేసాము. సో దీన్ని ఎవరు చూసి అఫెండ్ అవ్వకండి. అండ్ ప్లీజ్ ఫాలో సేఫ్టీ రూల్స్ అండ్ ట్రాఫిక్ రూల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాకండి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు అయినా స్కూటీ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఒకవేళ తాగితే ఇంట్లో పడుకోండి. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. సో గైస్, ఈ వీక్ కమ్యూనిటీ స్పాట్ లైట్ లో ఫీచర్ అయ్యే వ్యక్తి మన పరమేశ్వరరావు. చిట్కల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వరరావు ఫర్ ఫీచరింగ్ దిస్ వీక్. సో గైస్, మీరు కూడా టాప్ కావాలంటే తెలిసి ఏం చేయాలో వెంటనే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు. బండి నడిపిన ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు? నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపా. నేను నడిపానా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదేంది తాగాము అన్నప్పుడు మంచి నిజాయితీ పరుడే ఉన్నాడు అనుకున్నాం. అదే కదా, ఇది విన్న తర్వాత అపరిచితుడు అమ్మ మొగుడులా ఉన్నావురా నువ్వు అని అనిపించింది. కొద్దిసేపు ఆయనే కన్ఫ్యూజ్ అవుతాడు, అంటే ఇప్పుడు నేను నడుపుడు వచ్చింది ఏందని. ఈడేంది ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తాడు? అదే కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు భయం వేస్తున్నారు నువ్వు మాట్లాడుతుంటే. నేను ఎక్కడ బండి నడిపాను తాగాను. దగ్గర నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా ఒకరు ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? ఇలా చేస్తానే డబ్బులు ఇస్తారు ఇలాగా? 500 అడే ఎవరు ఇంత తాగిర్రు వాళ్ళు? నేను ఇంకా వాడు మంచోడేమో, పైసలు అట్లా ఇయ్యొద్దురా అని చెప్తుండేమో అనుకున్నా. 500 వద్దు 200 ఏం చెప్తున్నాడు? అదే కదా, ఇంత కంజూస్ గా రాడు ఇది అమ్మ. అలా కాదురా, ఆగు నువ్వు. తాగితే నిజంగా ధైర్యం వస్తుంది అంటారు కానీ మరీ ఇంత ధైర్యం వస్తుందా? నిజంగా అరే పైన ట్యాగ్ లైన్ కరెక్ట్ సెట్ అయింది. బ్రో ఇన్ డేంజర్ కాదు, బ్రో ఇస్ డేంజర్ అంట. ఎంత వేసావు? 90 వేసావా? 3 క్వార్టర్లా? అందుకే ఎలా రాలా? బ్రూటల్లీ హానెస్ట్. మా వాళ్ళు స్మెల్ కి పడిపోతారా? నువ్వు 3 కోటర్లు ఎట్లా వేసినవరా? మేము స్మెల్ చూస్తేనే నిజాలు చెప్పేస్తాం అని. వేసిన మందు కూడా ఎంత వేసావు కరెక్ట్ గా చెప్పేసావు. చాలా మంది మందు బాబులు చూసాను నేను, ఎవరో కూడా 90లో సగం ఎంత వేసని చెప్తాను. ఇప్పుడు నన్ను వదిలేస్తారా సార్ మరి? అదన్నా ఓకే, థ్యాంక్ యూ సార్ అన్నాడు అనుకో. షేక్ హ్యాండ్ ఇస్తలేము, థ్యాంక్ యూ సార్ ఇప్పటికైనా మీరు నన్ను గుర్తించారని. అసలు ఇంతకన్నా ఎవరు నన్ను ప్రేజ్ చేయలేదు సార్, థ్యాంక్ యూ సార్. రేపటి నుంచి 2 కోటర్లు ఎక్కువ అవుతా సార్ అంటాడు. సాయి కోటర్ ఇప్పుడు 3 కోటర్లు అంటే ఒక ఫుల్ బాటిలా? కోటర్ మీద కోటర్ అంటే 3 కోటర్లు అంటే హాఫ్ పైన వేసిండు. బా హ్యాట్స్ ఆఫ్ రాస్. ఎంత భయంకరంగా ఉంది బ్లాక్ ఫిల్మ్, ఏం కనపడలేదు. ఏంటిది? ఫ్రంట్ కూడా ఉంది. పోలీస్కే పంచా? పంచ్ పలక్నామాకే పంచ్ అన్నట్టు. నీకుందిరా. నీ జీవితం చీకటే ఇక నెక్స్ట్. అసలేం కనపడ, లోపల ఎవరున్నారో కూడా కనపడలేదు. మ్యాచ్ చూస్తున్నారా? స్కోర్ ఎంత? ఓకే, నేను కూడా చూసాను మ్యాచ్. అరే వాడేంద్రా కట్టనేసి? అదే డ్రైవర్ సీట్ కుండనే ఉండదురా అది. అదే కదా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?
అరే ఆర్సీబీ వల్ల చాలా ప్రాణహాని ఉందని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిందిరా. ఇక్కడ చూడు ఈ ఆర్సీబీ ఎంట్రీ ఏంద్రా. నాకు తెలిసి పోలీస్ అయినా కూడా మ్యాచ్ చూసి వెంబడి పంపించేసి ఉంటాడు పో అని. కాదు మన కాన్ఫిడెన్స్ అయ్యాడు అసలు. ఏం మ్యాచ్ నడుస్తుంది అంటే ఆర్సీబీ మ్యాచ్ ఆడాడు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మరి మీరు మ్యాచ్ చూస్తా, మీరు డ్రైవింగ్ ఎలా చేస్తున్నారా? ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నా, మీరు ఇంకా స్టిల్ మ్యాచ్ చూస్తా ఉన్నారు. పైగా మ్యాచ్ చూస్తున్నాం అని చెప్తున్నారు మీరు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. రండి సార్ అంటే మీరు కూడా చూడండి. అదే కదా, కెమెరా ముందులో ఒప్పుకుంటలేరు కానీ మీరు కూడా ఆర్సీబీ ఫ్యానే. డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడితేనే వేసుకుంటారు. ఇప్పుడు మ్యాచ్ చూసుకుంటా మరీ డ్రైవ్ చేస్తున్నట్టు ఇక మంచిగా వాడి పిచ్చికి వాడు మ్యాచ్ చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తే దాంట్లో కూడా ఆర్సీబీ అని చెప్పి వేసుకుంటారు. అప్పుడు ఇప్పుడు సార్ ఆయన పిచ్చి తీస్తారు, మంచి దూలు తీసేస్తారు ఇట్లా మంచిగా. అటు తిరిగి ఇటు తిరిగి పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎంతమంది ప్రాణాలు కాపాడుతున్నారు మీరు. నిజంగానండి ఈ రోజు ఇంటికి వచ్చి హాయిగా పడుకుంటున్నా ఉంటే మీరే సార్. చూసారా ఆ పెద్ద ఆవిడ మరి నవ్వకుండా మా దగ్గర లైసెన్స్ లేదురా. ఎక్కడ ఆపుతారా అని చెప్పి నేనే రెండు మంచి మాటలు చెప్పి పోదాం అనుకున్నా అండి. కమెంట్స్ షీ నీడ్స్ ఆస్కర్ అంటే ఆస్కర్ నీస్తారంట. మీరు చక్కగా ఎంత పద్ధతిగా హెల్మెట్ పెట్టుకొని వస్తున్నారు. ఈ మధ్య కాలంలో మొత్తం విజయవాడ సిటీ అంతా చెప్తానే ఉన్నాం కదా. పెరిగిపోయిన ట్రాఫిక్ సమస్య అందరికీ పడలే. నిజంగా మీరు దేవుళ్ళ అక్కడ లేకపోతే మనం ఏమైపోతాం. ఎక్కడో కొడుతుంది. ప్రపంచకంలో ఎక్కడా లేని సరుకు విజయవాడలోనే ఉందిరా. కాదు ఇది చూస్తుంటే ఆ సీన్ గుర్తొస్తుంది. అలీ బండిల్ దొంగతనం చేసే సీన్ ఉంటుంది చూడు. లైసెన్స్ అడిగారా? సీ బుక్ అడిగారా? ఒకసారి కిరాటిక్ హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. అందరి పేర్లు తీసుకోండి, వీళ్ళందరినీ కూడా పిఎస్కు. ఇతని మీది గెటప్ బాలే ఉంది కదా. ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ కాదులే మనకి. అప్పుడెప్పుడు ఇంటర్ లో గల్లీలో అట్లా చేస్తేనే చెక్కిర్రు, రోడ్ మీద వేసుకుంటారా. మెల్ల వచ్చి బర్త్డే ఆ బాబు చలో బర్త్డే మాస్ మేము సందారా అంటారు. ఇప్పుడు అదే ఆడ బర్త్డే బాయ్ అట్లనే చూస్తుంది చూడు. నాకు సన్మానం చేయాల్సింది పోయి, విషెస్ చెప్పాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, ఏంటంటే ఇది ఫైనెస్ ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? కిరీటము గజమాల ఈ లైఫ్ లో మెమరబుల్ మూమెంట్. మెమరబుల్ బర్త్డేస్ అవన్నీ అట్లా జరిగినాయి అన్ని కూడా. నీట్ గా సెలబ్రేట్ చేస్తారు, నీట్ గా చెక్ చేస్తారు. చాలా సాఫ్ట్ గా ఇస్తారు బొజ్జులు కూడా. ఫ్రెండ్లీ పోలీస్ రా, ఫ్రెండ్లీ పోలీస్. మరి మీరు ఫోటో తీసుకొని ఇన్స్టాల్ ఎందుకు పెడతారు, మేమే ఫోటో తీసుకొని స్టేషన్ లో పెడతాంలే అంటాడు. మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు? అరే ఆడ ఫోటో తీస్తుంటే పోగిస్తుండే రేడు. మీరు ఆన్లైన్ లో పెడితే నన్ను ట్యాగ్ చేయండి సార్ అంటాడు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సో గైస్ ఇప్పటి నుంచి వెళ్ళి ఇంట్లో సెలబ్రేట్ చేసుకోండి బర్త్డేలు, లేకపోతే అట్లా అవుతుంది మీకు కూడా. బయట సెలబ్రేట్ చేసుకోకండి. మనమే చెప్పాలి కాదు, బర్త్డే కి ఇన్స్టాలో లైవ్ లో పోయి ట్యాంక్ బండ్ దగ్గర తిరిగి బర్త్డే చేసుకుంటా. ట్యాంక్ బండ్ ఇది బ్యూటిఫుల్ ప్లేస్ రా. ఏంట్రా అర్సాకు? అసామి అసామి తేజ్పూర్ గౌహటి, గౌహటి తర్వాత తేజ్పూర్. ఓకే మంది నేపాలి అన్న, నా లాంగ్వేజ్ నేపాలి అన్న. మరి ఇప్పుడు అస్సాం అన్నావు. కానీ ఎక్కడైనా దేశంలో ఎక్కడన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగితే ఫైన్ వేస్తారు తెలుసా? ఎంత? అబ్బో భరత్ అని నేను కాదురా సినిమా అది. అరే 10,000 లేదురా ఇప్పుడు ఎట్లా పెడతాడు ఇల్లు చూసి. ఏంటి ఏమన్నా? సారీ నాకు కూడా రాదు అంత ఇంగ్లీష్. ఓకే సెకండ్ అండి. ఇది నేను చూడలా. ఎంఈసి తెలుసు, సిఎస్సి తెలుసు. ఈ ఎంఈసిఎస్సి ఎక్కడది? కొత్తగా పెట్టారు. ఓహో, మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ సిఎస్సి లనా? ఓడో సైడ్ అయిపోయినాడు మీ సిఎస్సి.
ఇన్ ఓహో అబ్బా తెలీదా మీ సిఎస్ అంటే? నిజంగా నాకు తెలియదురా. ఫిజిక్స్ ఎంఈసిఎస్ లో అవన్నీ ఎందుకు వచ్చినారా? మ్యాథ్స్ Maths అన్నాడు. okay, ఓకే economics okay. ఎకనామిక్స్ ఫిజిక్స్ ఎందుకు ఫిజిక్స్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు సిఎస్సి లో ఫిజిక్స్ ఉంటుందారా? సిఎస్ లో ఫిజిక్స్ ఉంటుందో లేదో లేదని ఫిజిక్స్ లేదా సిఎస్ ఉంది లాస్ట్ లా. అట్లా సిఎస్సి వచ్చిందా? సిఎస్సి ఓహో బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఏంట్రా ఇది? ఒరే చెప్పండి రా లాలిపాప్ కాదని కొడుతుండేదిరా నాయన అట్లా. లాలీపాప్ కూడా అంత ఘోరంగా కొరకం కదరా. ఒక్క నిమిషం అది అయినా ఎవడో కొరుకుంటాడు రా దాన్ని వాడు ఎలా కొరుకుతున్నాడు రా? ఇట్లాంటివి చూసే ప్రణీత్ గాడు డ్రంక్ అండ్ ట్రెస్ చేయాలంటే భయపడుతున్నాడు. ఎవడెవడు ఏం చేసిండో దానికని. మరి సప్పరియలే ఇంకా నయం దాన్ని. ఎవడురా నువ్వు? రాడు ఫస్ట్ టైం అంటే పోనీ అనుకోవచ్చు, మళ్ళీ ప్రతిసారి కూడా అదే. ఒరే వాడికి ఎవడని చెప్పండి రా కొరకొద్దని, దాంట్లో ఊదాలరా వాడు ఊదుడు తప్పించి అన్ని చేస్తున్నాడు. ఇట్లా అది వేరేలా అనిపిస్తుంది తెలుసా నాకు. అదే కదా ఏదో తేడాగా ఉందేంటి? క్రేజీ. తీసుకో ఇక ఇంటికి తీసుకో కొరకు బాగా. హైలైట్ రా అది. దారుణం సార్. గౌరవం రా ఇది, గౌరవం. ఛీ. ఏంటి సారా? కాదు ఆడు దిగి వెళ్ళిపోతూనే ఉన్నాడు ఇక్కడ. అరే ఎట్లా రా నలుగురు ఎట్లా పట్టిర్రా బండి మీద? హెల్మెట్ పెట్టుకోపోతేనే 35 రూపాయలు. అయ్యా దండం పెడితే తాగాడు, ఈయన తాగాడే నువ్వు తాగావా? నలుగురు ఓడి తప్పురా అంటే మళ్ళీ తాగి పోతురా. చూడు వాడు తాగిండని వీడు తాగిండంట. అదే మ్యాజిక్. ఆయన తాగాడని నువ్వు తాగా. అదేమన్నా ఓఆర్ఎస్ అనుకున్నాడు. అదే కదా. యాక్చువల్లీ వాటర్ లో ఓఆర్ఎస్ పౌడర్ కలుపుకొని తాగుతారు కదా, సో వాటర్ లేక అందులో కలుపుకొని తాగిండు అనమాట. క్వార్టర్లో కలిపారు అయితే. అయితే ఓఆర్ఎస్ తాగిరు అయితే ఫైనల్ తాగింది ఓఆర్ఎస్. ఓకే. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నలుగురు ఉన్నారు కదా, నలుగురు షేర్ చేసుకోండి. మొత్తం నలుగురు ఎక్కారు కదా మీరు బండి మీద. మంది ఎక్కారు, బండి నడిపోండి, నీకే తెలియట్లా. నాలుగోడు ర్యాపిడో రఘు. మరి నలుగురు ఎవరైనా అడుగుతారు అంటే బండి మీద ఎంతమంది ఎక్కినాడో నాకు తెలియదురా. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. అదే వారం. అది మార్నింగ్ టైం లో లాగా అనిపిస్తుంది, నైట్ టైం లో అంటే భయం అవుతుంది ఇన్నోళ్ళకి. కాదు నేనేం పెట్టుకుంటా తెలుసా, ఒకవేళ ఆప్షన్ ఉంటే సాయిరామ్ సాయిరామ్ అదే పెట్టుకుంటా నేను. ఆప్షన్ ఉంటే తిరిగిపోతారు. హెల్మెట్ పెట్టుకోకపోతే మీ పడుతుంది రా సాయిరామ్ అని, మీకు బత్తాయి పడుతుంది సాయిరామ్, హెల్మెట్ పెట్టుకోండి సాయిరామ్ అని. ముందురా అడబెట్టు. నడిపించుకుంటూ వస్తున్నాయండి బండి. తమ్ముడు పెట్రోల్ అయిపోయిందా? స్టార్ట్ చేయ సార్, చూద్దాం, చెక్ చేద్దాం. అదే ఈజీ అవుతుంది బంక్ వరకు. అదే బాగా పగడబందిగా ప్లాన్ చేశాడు మైక్, కానీ దొరికిపోయాడు. ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు ఎంతమందిని చూసి ఉండొచ్చు. అదే కదా, నీలాంటి వాళ్ళని 100 మందిని చూసినాడు. అరే 30 years ఇండస్ట్రీ ఇక్కడ. గమ్మున పోయినా వదిలేస్తారు రా ఒక్కోసారి. ఇట్లా ఇట్లా యాక్టింగ్ చేసుకుంటే పోతే దొరికిపోతారు. యాక్చువల్లీ థాట్ నాకు అప్పుడు కూడా, అంటే చిన్నప్పుడు నాకు కూడా వచ్చింది, అరే ఇట్లా తోసుకుంటూ పోతే వదిలేస్తారా అని. కానీ ఇప్పుడు తెలిసిపోయింది నా కాన్సెప్ట్. అప్పుడు వదిలేస్తుండే, ఇట్లా మనం కూడా చాలా ట్రిక్కులు చేసినాంలే, వదిలేస్తుండే. కానీ వాళ్ళు కూడా స్మార్ట్ మనం కూడా చాలా టిక్కులు అంటే నువ్వు చాలా సార్లు అట్లా పోయినా ఒకసారి నేను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఒకసారి
ఇక్కడ బండి స్టార్ట్ చేయండి. ఇది చలో పోలీస్ స్టేషన్ వరకు తీసుకోండి. బండి ఎక్కి అలా ట్రైల్ వేసిరండి. తమ్ముడు ఉన్నాడు చెప్పాలి, అర్థమైందా? నడిపించుకొస్తే బండి పంపించేసాం అనుకున్నావా? బండి ఉంది కదా పెట్రోల్. లేకపోతే ఆడ ఆన్ కాగానే వావ్ సార్ మీ చేతిలో మ్యాజిక్ ఉంది సార్. వాడి సడన్ సర్ప్రైజ్. 1 hour ట్రై చేసిన సార్ అసలు స్టార్ట్ కాలేదు. నిజంగా మీరు దేవుడు సార్, అసలు మీరు తోపు సార్ అని చెప్పి లేపాలి. ఆంటీ లేపింది అట్లా లేపాలి. మీరు ఉండడం వల్లనే సార్ మేము పెట్రోల్ బంక్ వరకు ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నాము. ఎలివేషన్ ఇవ్వాలి, ఎలివేషన్. అసలు మీ వల్ల మాకు పెట్రోల్ కూడా అవసరం లేదు సార్ అంటాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. లైసెన్స్ ఉందా నీకు? అది దా కథ. నువ్వేదో బయట ఉన్నావురా. కాదురా, ప్రతి ఒక్కడు ఇంట్లోంది మర్చిపోయినా. ఏదిరా ఇది ఫోన్ లో కూడా ఉంటదిరా యాప్, వాళ్ళు చూపిస్తే అయిపోతుందిరా. అంటే ఇప్పుడు నీలా టెక్నాలజీ అందరికి తెలియదు కదరా, నాకు మొన్న తెలిసింది టెక్నాలజీ. హెల్మెట్ ఏడుందంటే హెల్మెట్ కొన్నికనే పోతున్నా అని చెప్పాలి. లైసెన్స్ ఏదంటే లైసెన్స్ రెన్యువల్ చూపించుకోనికనే పోతున్నా అని చెప్పాలి. అప్పుడు పాత చూపిమంటారు, అప్పుడు పడుతూ బొక్కల. మీకు కూడా అంటే గైస్, మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా పోలీసులు పట్టుకుంటే ఏ రీజన్ మీద పట్టుకుర్రు? డ్రంక్ అండ్ డ్రైవా, లేకపోతే లైసెన్స్ లేదా, లేకపోతే బండి పేపర్ లేవా? మా మామ ఎమ్మెల్యే అన్నారా, లేకపోతే మీ దోస్తు గారు ఫోన్ చేసారో, ఏం చేసారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై.